శోకవారణ జన్మ జన్మ కారణ జన్మ బంధ మోచన జన్మ జన్మ కారణ జన్మ బంధ మోచన దుష్ట ధర్మ శిక్షణ శిష్ట శాంతి రక్షణ దుష్ట ధర్మ శిక్షణ శిష్ట శాంతి రక్షణ శాంతి రక్షణ శాంతి రక్షణ శాంతి రక్షణ. జీవము నీవే కదా దేవా జీవము నీవే కదా బ్రోచే భారము నీదే కదా నా భారము నీదే కదా జనకుడు నీపై కినుక వహించి నను వధింప మదినెంచే జనకుడు నీపై కినుక వహించి నను వధింప మదినెంచే చంపేదెవరు సమసేదెవరు చంపేదెవరు సమసేదెవరు సర్వము నీవే కదా స్వామి సర్వము నీవే కదా స్వామి. ఆదియనాదియు నీవే దేవా నింగియు నేలయు నీవే కావా ఆదియనాదియు నీవే దేవా అంతట నీవే ఉండెదవు అంతట నీవే ఉండెదవు శాంతివై కాంతివై నిండెదవు ఆది అనాదియు నీవే దేవా రథసూనుత నారాయణ నారదసూనుత నారాయణ నరుడవో సురుడవో శివుడవో లేక శ్రీసతిపదివో నారదసూనుత నారాయణ దానవ శోషణ మానవ పోషణ శ్రీచరణ భవహరణ దానవ శోషణ మానవ పోషణ శ్రీచరణ భవహరణ కనకచేల భయ సమనశీల నిజ సుజన పాల హరి సనాతన క్షీర జలధి శయన అరుణ కమల నయన గానమోగన నారాయణ.
లోకాల తరింపచేయ 14 లోకాల తరింపచేయ ప్రభవించినావయ్య వరభక్తశీల కలలెన్నో నీ కొరకు కాచుకొని పూచే ఫలింపచేయుమ అరుదైన బాల అరుదైన బాల అరుదైన బాల ఊగుమా ఊయల కులదీపమై వెలుగు కొమరుని చూచి కులదీపమై వెలుగు కొమరుని చూచి దీవించు నీ తండ్రి ఎచ్చోటనున్నా నీ వారి ఆశలు నెత్తావులేని నిరతము నీ కీర్తి వికసించునన్నా 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 ఊగుమా ఊయలా ఊగుమా ఊయలా దీవించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి ఆహా, చదువులలోని మర్మమెల్ల చదివినావా? సంతోషం. విన్నావా లీలావతి? చిరంజీవి పలుకులు అమృతపు చినుకులు. ఏది నాయన, నీవు చదివిన శాస్త్రములలో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరింపు. శరీరధారులకు ఇల్లను చీకటి నూతిలో పలంద్రెళ్ళక వీరునే మనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ సంసార సాగరమును సులభంగా దాటుటకు విష్ణు సేవ వీలైన నావ. ఏమిది కుమారా, విద్యా కౌశల ప్రదర్శనము వైరి స్తోత్రముతో ప్రారంభించినావు. హరిభక్తికి మించిన మోక్ష సాధనము లేదు కదా తండ్రి. ఛే! హరి దానవ కుల వైరి, మనకు పరమశత్రువు. వారి నామం ఉచ్చరింపకూడదు. దైవమును ఆరాధింపుని వాని జన్మమే నిరర్థకము కదా. శివ శివ, ఏమి ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్తన. కుమార, మనకు దైవారాధన అవసరం. దైవ పూజలు ఆచరణీయములే. కాని మన కులదైవము పరమేశ్వరుడు, అతనే ఆరాధింపు. లేదా నీ ప్రపితామహుడు సృష్టికర్త, నాకు దివ్యవర ప్రదాత బ్రహ్మదేవుడు, అతని ఆరాధింపు. కాని ఆ హరి ఛీ, ఆ తుచ్చిన నామోచ్చారణమునే ఒడలు దహించుకుని పోవచ్చున్నది. కుమార, వాడు మనకు పరమశత్రువు నాయన. వారి నామం మరిచిపోము. అది సాధ్యమా తండ్రి? హరినామం ఒక్కసారి రుచి చూచిన మరల విడువగలమా? మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబువావునే మదనములకు